హాయ్ వియస్, వెల్కమ్ టు వీటాక్ టీ. ఇప్పుడే గేమ్ చేంజర్ బెనిఫిషియర్ చూడడం జరిగింది. గేమ్ చేంజర్ అనేది రామ్ చరణ్కి, అలాగే దిల్ రాజు గారికి, అలాగే శంకర్ గారికి చాలా ఇంపార్టెంట్ మూవీ. ఎందుకంటే త్రిబుల్ ఆర్ విజయం తర్వాత, ఆచార్య ఫ్లాప్ తర్వాత ఏదైతే తన ఎన్నో హోప్స్ పెట్టుకొని తీసిన గేమ్ చేంజర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గేమ్ చేంజర్లో ముందు నుండి చెప్పుకున్నట్టే రామ్ చరణ్ ఈజ్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ. అంటే తన వన్ మ్యాన్ షోతో, తన స్క్రీన్ ప్రజెన్స్తో, తన యాక్టింగ్తో ఎంతో బాగా సినిమాని నడిపించారని చెప్పాలి. నెక్స్ట్ కీరా అద్వానీ ఈజ్ యాజ్ యూజువల్ ఓన్లీ సాంగ్స్కే పరిమితం అయిపోయింది. తనకి అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు. బట్ సర్ప్రైజింగ్లీ అంజలి క్యారెక్టర్ అయితే చాలా, అంటే తనకి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. అలాగే తను చాలా బాగా పర్ఫామ్ చేసింది, లాస్ట్ వరకు చాలా బాగా డీల్ చేసింది. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ అంటే దిల్ రాజు గారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నట్టు ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందో అది ఈ సినిమాకి ప్రాణమనే చెప్పాలి. దాంట్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, అలాగే ఆ స్టోరీ తీసుకునే విధానం కానీ అయితే అక్కడ కొంచెం చూసిన దాన్నట్టే ఉంది, చూసిన స్టోరీ లాగా ఉంది. కానీ దాంట్లో కొంచెం మోడలేషన్, మెయిన్ పొలిటికల్ డ్రామా, కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా సినిమా నడిపించారు. దిల్ రాజు గారు ప్రతి మీటింగ్లో, అంటే లైక్ ప్రెస్ మీట్లో చెప్తూనే ఉన్నారు, ఇది ఒక పొలిటికల్ డ్రామా అని. ఎస్, పొలిటికల్ డ్రామా. ఒక పొలిటీషియన్కి, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్కి దాంట్లో వేరియేషన్స్ ఉంటే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ అనే కాకుండా డిఫరెంట్ జోనర్స్ని చూపించారు. అయితే దీంట్లో ఎంటర్టైన్మెంట్ని కోరుకునే వాళ్ళకి కొంచెం నిరాశ ఉంటుంది, ఎందుకంటే కామెడీ అని కాదు, ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా సరే దాంట్లో ఈ కామెడీ అనేది కొంచెం సునీల్ గారు ఉన్నా సరే కొంచెం తక్కువ యూజ్ చేసుకున్నారు. అండ్ తమన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ గుడ్ అండ్ ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ ఉన్న సాంగ్స్. బట్ విజువలైజేషన్ అయితే ఎందుకో నాకు కొంచెం శంకర్ గారు మార్క్ ఉంది, కానీ అంత అప్ టు మార్క్ అనిపించలేదు. కానీ సాంగ్స్ అనేది స్టోరీకి కొంచెం మధ్యలో అడ్డంగా ఉన్నట్టు అనిపించి, ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సాంగ్ అయితే బాగుంది. అంజలి గారికి ఉన్న సాంగ్ అయితే కొంచెం సిచ్యువేషన్గా ఉంది, కానీ రిమైనింగ్ సాంగ్స్ అయితే కొంచెం ఏదో అడ్డంగా వచ్చినట్టు అనిపించింది. బట్ స్టోరీ తీసుకునే విధానం అండ్ కెమెరా అండ్ అన్నీ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా కొన్ని సీన్స్ లాగ్, అంటే మెయిన్ ఏదైతే లవ్ ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్ ఏదైతే వాళ్ళిద్దరికి, అంటే కీరా అద్వానీకి రామ్ చరణ్ గారికి మధ్య ఏదైతే ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్ కొంచెం స్కిప్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ రిమైనింగ్ మూవీ ఈజ్ గుడ్. కొన్ని విషయాలు మనకి ఆలోచింపజేస్తాయి. అప్పుడు శంకర్ గారు తీసుకున్న కొన్ని పాయింట్స్ మనకి నిజమే కదా, ఇది ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. బట్ కంప్లీట్ పొలిటికల్ డ్రామా, ఎవరికైతే పొలిటికల్ డ్రామా బాగా నచ్చుతాయో ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని కొంచెం అవాయిడ్ చేసి మనం వెళ్తే మంచిది. బట్ మూవీ ఈజ్ గుడ్. రామ్ చరణ్ యాక్టింగ్కి అసలు ఎక్కడ వంక పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. బట్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అంటే సూర్య గారు. అబ్బాయి అసలు ఏం చేశారు సూర్య గారు అయితే, ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అండ్ చించి పడేశారనమాట పొలిటీషియన్గా, ఒక క్రూయల్ పొలిటీషియన్గా. అయితే తెలుగు సినిమాలో తీసుకున్నట్టు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని తీసుకున్నారు, అంటే ఛాన్సెస్ తీసుకున్నారు. కొన్ని ఇలా జరుగుతాయా అని ఉంటాయి, అలా జరగదు. కానీ క్లైమాక్స్లో వాటిలో కొన్ని సీన్స్ని తీసుకున్నారనమాట. అలాగే రామ్ చరణ్ గారి ఎంట్రీ కూడా ఏదో కొంచెం బోయపాటి గారి ఎంట్రీగా అనిపించింది, కానీ శంకర్ గారు కూడా ఇలాంటి షార్ట్స్ తీస్తారనిపించింది. నెక్స్ట్ శ్రీకాంత్ గారు, ఎస్పెషల్లీ శ్రీకాంత్ గారు మంచి క్యారెక్టర్ చేశారు. సముద్రకని వాళ్ళంతా చేశారు. శ్రీకాంత్ గారు కూడా ఆ గెటప్కి దానికి చేశారు. మెయిన్ ముఖ్యంగా ఈ మూవీలో మన ఆంధ్ర లొకేషన్స్ చాలా కనిపిస్తాయి, ఎస్పెషల్లీ వైజాగ్ కానీ కొన్ని చాలా రాజమండ్రి లొకేషన్స్ అని చాలా బాగా కనిపిస్తాయి. చాలా బాగా పిక్చరైజ్ చేశారు, అదొకటి కొంచెం మెచ్చుకోదగ్గది. బట్ ఫైనల్లీ దిస్ ఈజ్ అ గుడ్ మూవీ, అయితే చూడొచ్చు. నెగిటివ్ రివ్యూస్ వస్తాయి, పాజిటివ్ రివ్యూస్ వస్తాయి, కానీ సినిమాని బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. బట్ నాకు తెలిసి శంకర్ గారు కంప్లీట్గా మూవీ అయితే కాదు, బట్ మూవీ ఈజ్ గుడ్. గో అండ్ వాచ్ గేమ్ చేంజర్.